టుడే క్లాస్లో రఫుల్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. లైనింగ్ తీసుకున్నాను బాడీ పార్ట్ కోసం, 2 ఫోల్డ్ చేసుకున్నాను. బాడీ లెంత్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసేసుకోండి. ఓకే, బ్యాక్ పార్ట్ సపరేట్గా మార్క్ చేసేసుకోండి. ఓకేనా, నేను ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 2 చేసుకొని మార్క్ చేసుకోండి. సేమ్ ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతే ఉంటుంది. షోల్డర్ డివైడెడ్ బై 2 చేస్తే ఎంతైతే ఆన్సర్ వచ్చిందో ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతే ఉంటుంది. తర్వాత చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి అది మార్క్ చేసుకోండి. ఓకే, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 మార్క్ చేసుకున్నాక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం మార్క్ చేసుకోండి. ఇట్లా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ కర్వ్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నేను సపరేట్ మార్క్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్కి జిప్ పెడుతున్నాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి, తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి ఎంత వచ్చిందో మార్క్ చేసుకొని 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు పిల్లలది కాబట్టి 1 ఇయర్ బేబీది ఇది. సో వేస్ట్ రౌండ్ చెస్ట్ రౌండ్ సేమ్ ఉంటుంది. ఇట్లా క్రాస్గా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నెక్ విడ్త్ మార్క్ చేసుకోండి 2 ఇంచెస్. తర్వాత నెక్ డీప్ క్రాస్గా 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. 2 ఇంచెస్ బాక్స్ లెక్క మనము లైన్ ఇలా వేసుకొని డ్రా చేసుకోండి. నెక్ షేప్ కర్వ్గా డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ నీట్గా కట్ చేసేసుకోండి. నెక్ షేప్ ఎట్లా ఉందో అట్లనే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. దానికన్నా ముందు 1/2 ఇంచెస్ ఇక్కడ వదులుకోవాలి, ఎందుకంటే మనం జిప్ పెడతాం కాబట్టి 1/2 ఇంచెస్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఆర్మ్ హోల్ రౌండ్ అంతా సేమ్ ఎట్లా ఉందో అట్లనే మార్క్ చేసుకోండి. బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ 1 ఇంచ్ ఉంటుంది. సో 1/2 ఇంచెస్ కన్నా ఎక్కువ కొంచెం కర్వ్ మార్క్ చేసేసుకోండి. తర్వాత ఈ 1/2 ఇంచెస్కి ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు 1/2 ఇంచెస్ ఇక్కడ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను, మిగిలిందని డిట్టు ఉంటుంది. ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మనం 1 ఇంచ్ నార్మల్గా నేను చూపించాను కదా అట్లా. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోండి. ఇవి కర్వ్ అనేది 1 ఇంచ్ ఉంటుంది. ఓకే, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. నెక్స్ట్ సాటిన్లో 4 ఫోల్డ్ చేసుకున్నాను, బ్యాక్ ఫ్రంట్. ఓకే, ఇలా కట్ చేసేసుకోండి. జస్ట్ బాక్స్లా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోండి. ఆ 1.5 ఇంచెస్ సీమ్ అలౌన్స్ వదిలేసి మిడ్ పాయింట్ తీసుకోండి. ఓకేనా, డాట్ మార్కింగ్ చేసేసుకోండి బాడీ పార్ట్కి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఆ 1.5 ఇంచెస్ వదిలేసినాక వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ 2 ఫోల్డ్ చేసుకుంటున్నా. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇట్లా. ఓకే, ఒక ఫోల్డ్ ఇలా చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇంకొక ఫోల్డ్ ఇలా చేసేసుకోండి. ఓకే, ఇలా చేసుకున్నాక ఫోల్డ్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసుకోండి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో డివైడెడ్ బై 6 చేసేసుకోండి. ఓకేనా, 6 చేసుకున్నాక ఎంతైతే ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడు లెంత్ అనేది మార్క్ చేసేసుకోండి. 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్ ఉంది అనుకుంటే ఒక 1 ఇంచెస్ తక్కువ ఉన్నట్టు మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు రౌండ్గా ఇలా పెట్టేసి రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇలా నీట్గా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఇట్లా రౌండ్గా మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకోండి నీట్గా. ఇలా
ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని వేస్ట్ రౌండ్ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఫుల్ సర్కిల్ అనేది ఇలా మొత్తానికి ఫుల్ సర్కిల్ అనేది ఉంటుంది. ఇలా ఉంటుంది. నెక్స్ట్ సాటిన్ లైనింగ్ కూడా సేమ్ అట్లనే ఫోల్డ్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ ఇలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ పెట్టేసి కట్ చేసేసుకోండి. ఇలా లైనింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు క్లాసెస్ అనేది తీసుకున్నాను కదా, సేమ్ ఉంటుంది. ఓకే, ఇట్లా పెట్టేసి కట్ చేసేసుకోండి. వేస్ట్ రౌండ్ కూడా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ సర్కిల్ నెట్ ఫ్యాబ్రిక్లో కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్, ఇది కాటన్ లైనింగ్. ఇప్పుడు దీనిపైన మనకి నెట్ లైనింగ్ కూడా నెట్ కూడా కావాలి. ఒక లేయర్ నెట్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి. నేను ఫోల్డ్ చేసుకున్నట్టు మళ్ళీ ఇది కూడా ఫుల్ సర్కిల్ కట్ చేసేసుకోండి. ఒక 1 ఇంచ్ ఎక్కువనే కట్ చేసేసుకోండి. లైనింగ్ కన్నా ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలి నెట్ ఫ్యాబ్రిక్. మీరు కావాలనుకుంటే ఒక లేయర్ 2 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు జస్ట్ 1 లేయర్ ఒక్కటే వేసుకుంటున్నా. జస్ట్ 1 లేయర్ ఒకటి అంతే. మీరు కావాలనుకుంటే 2 లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎంత రఫుల్ ఫ్లేయర్ ఎక్కువ కావాలో అంత మీరు లేయర్స్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎట్లా కాటన్, సాటిన్, నెట్ 3 లేయర్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ రౌండ్ లెంత్ చూసుకోండి. స్కర్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి. ఓకే, 13.5 ఉంది. ఓకే, సేమ్ ఇట్లా 13.5కి ఫుల్ సర్కిల్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. 6 సర్కిల్స్, కానీ నడుము కట్ చేసుకోవద్దు. 6 సర్కిల్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా పెట్టి మొత్తం ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకున్నాను. 1 మీటర్ది 6 మీటర్స్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని సర్కిల్ కట్ చేస్తున్నా. ఒక్కొక్కటే కట్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. నేను 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని ఒకేసారి 6 సర్కిల్స్ కట్ చేస్తున్నా. ఇలా మీరు ఒక్కొక్కటే సర్కిల్ కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా సర్కిల్ 6 సర్కిల్ కావాలి. వేస్ట్ రౌండ్ కట్ చేయకండి. ఓకేనా, మీరు 6 కావాలంటే 6 పెట్టవచ్చు, 8 కావాలంటే 8 పెట్టవచ్చు. ఫ్రంట్కి 4, బ్యాక్కి 4 అన్నట్టు. ఇప్పుడు నేను చిన్న బేబీది కుడుతున్నాను కాబట్టి ఫ్రంట్కి 3, బ్యాక్ 3 అన్నట్టు పెడుతున్నా. అవే మనకి హెవీ అయిపోతుంది అనమాట. 1 ఇయర్ బేబీకి 6 లేయర్స్ సరిపోతుంది. ఓకే, ఓపెన్ చేస్తే మీకు సర్కిల్ ఇలా ఉంటుంది అనమాట. ఫుల్ సర్కిల్ రౌండ్ ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ డబుల్ కలర్ కుడుతున్నాను కదా, ఫ్రిల్స్ కోసం ఇక్కడ నెట్ తీసుకున్నాను 10 మీటర్స్. ఎక్స్ట్రా సైడ్లో ఉన్న సీమ్స్ అనేది కట్ చేసి తీసేసేయండి, మనకొద్దు. తర్వాత 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని
మొత్తం 10 మీటర్స్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి. 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. ఇలా నీట్గా మొత్తం ఫ్యాబ్రిక్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫ్రిల్స్ కోసం మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత మొత్తం ఈ ఫ్రిల్స్ అంతా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ అంతా దగ్గర వచ్చేటట్టు నీట్గా ఫ్రిల్స్ అనేది వేసేసుకోవాలి. ఇట్లానే మొత్తం ఫ్యాబ్రిక్ 10 మీటర్స్ ఏదైతే ఉన్నాయో కట్ చేసి పెట్టింది మొత్తం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోండి. ఇలా మొత్తం ఫ్రిల్స్ కుట్టి అయిపోయినాక హార్స్ వైర్ తీసుకోండి. నేను 1 ఇంచ్ హార్స్ వైర్ తీసుకున్నాను. సర్కిల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫుల్గా 6 సర్కిల్స్, ఆ సర్కిల్స్కి కుట్టేసుకోండి. ఓకే, రౌండ్గా మొత్తం కుట్టేసుకోండి. ఇలా పెట్టి నీట్గా సర్కిల్ అనేది కుట్టుకోవాలి. సర్కిల్ కుట్టి అయిపోయినాక ఇక్కడ టేప్ పెట్టుకోండి. ఓకే, ఫినిషింగ్ కోసం గుచ్చుకోదు మనకి. టేప్స్ అనేది అతక పెట్టేసి కుట్టేసేయండి. 2 సైడ్స్ కూడా ఇలా టేప్స్ అనేది అతక పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుట్టుకోండి. ఇలా కుట్టినాక ఓపెన్ చేసి ఇక్కడ కూడా ఒక నాట్ వేసుకోండి. ఇప్పుడు రివర్స్ తిప్పుకొని రౌండ్గా కుట్టేసుకోండి. ఇప్పుడు ఇలా రౌండ్గా సర్కిల్ ఫుల్ కుట్టేసుకోవాలి. ఫుల్ సర్కిల్ నీట్గా కుట్టేసుకోండి. కుట్టి అయిపోయినాక
లెంత్ చూసుకొని అప్ అండ్ డౌన్ ఉన్నట్టు మనము ఫ్లేర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ 13 ఇంచెస్కి ఉంది, ఒక మార్క్ చేసుకోండి మిడ్ పాయింట్. ఇప్పుడు లేయర్స్ అనేది ఇలా పెట్టేసి అప్ అండ్ డౌన్ రావాలి. ఇప్పుడు ఇది రెండు సమానంగా ఉంది కదా, దీన్ని కొంచెం పైకి లేపండి. ఇలా ఇలా లేపితే మీకు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది పైన లేయర్. ఓకే, నేను మీకు ఫ్లేర్ రఫుల్ ఫ్రాక్కి చేయడం చూపించాను కదా, సేమ్ మెథడ్లో చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఆపోజిట్ సైడ్లో. తర్వాత పిన్స్ పెట్టుకొని ఒక కుట్టు కుట్టండి. ఆడ ఇలా పెట్టేసి ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. ఇలా పిన్ పెట్టుకొని కుట్టేసుకోండి. దీంట్లో కరెక్ట్గా తెలియలేదు అంటే రఫుల్ ఫ్రాకే వైట్ కలర్ది నేను ఆల్రెడీ కుట్టి పెట్టాను, వీడియో క్లారిటీ ఉంది అది. సో ఆ వీడియోలు చూసేసి సేమ్ ఇవి పెట్టడం చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఓకే, లెంత్ అనేది మనకి 13 ఇంచెస్ ఉండాలి, పైన ఉన్నది మనకి కట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఒక కుట్టు కుట్టండి స్ట్రైట్గా 13 ఇంచెస్కి. ఇలా ఫ్రిల్స్ వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు 6 లేయర్స్ కూడా సేమ్ ఇట్లానే పిన్స్ పెట్టి కుట్టేసేయండి. నేను ఇప్పుడు ఒక్కటి శాంపుల్ చూపిస్తాను, మీరు 6 లేయర్స్ కూడా సేమ్ పెట్టేసి కుట్టేసేయాలి. ఇలా మొత్తం 6 లేయర్స్ ఇలానే కుట్టుకొని ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసుకోండి. హాఫ్ సర్కిల్ కింద రావాలి ఫ్రిల్స్, హాఫ్ సర్కిల్ పైన రావాలి. ఓకే, ఇక్కడ పిన్స్ పెట్టుకోండి. ఇక్కడ ఒక పిన్స్ పెట్టుకోండి. పెట్టుకున్నాక పైన లేయర్స్ మనకి పైన వచ్చిన దగ్గర పైన ఉండని ఫ్రిల్స్ అనేది కింద మనకి ఫ్లేర్ కనిపించేది కింద ఆపోజిట్ సైడ్లో కింద పెట్టండి. అప్పుడు మీకు రెండు సైడ్లో నీట్గా నెట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఇలా కుట్టి అయిపోయినాక ఆపోజిట్ సైడ్లో కింది నుంచి పెట్టుకుంటూ రండి ఫ్రిల్స్. ఇక్కడేమో కింది నుంచి ఇలా పెట్టేసి ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసుకుంటూ రండి. ఇలా నీట్గా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోండి.
ఇలా ఫ్రిల్స్ పెట్టి అయిపోయినాక ఇట్లా మీకు కనిపిస్తుంది అన్నమాట. లేయర్స్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సేమ్ సిక్స్ లేయర్స్ మనం కట్ చేసి పెట్టుకున్నదంతా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఓకే, ఇలా నీట్గా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోండి. ఓకే, 6 లేయర్స్ అయిపోయినాక మనము వేస్ట్ రౌండ్కి అటాచ్ చేసుకోవాలి. ఇదంతా నీట్గా అటాచ్ చేసుకోవాలి. పైన అనేది కట్ అయిపోతుంది మనకి, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇలా ఫ్రిల్స్ పెట్టి అయిపోయినాక మనం సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానికి కూడా హార్స్ వైర్ పెట్టి ఫినిష్ చేసేసుకోండి కింద. ఇప్పుడు ఇట్లా మొత్తం 6 లేయర్స్ అనేది ఫ్రిల్స్ అనేది పెట్టి అయిపోయింది. ఇట్లా మొత్తం ఓకే 6 లేయర్స్ కూడా సేమ్ ఇట్లా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోండి. ఓకే, పెట్టి అయిపోయినాక మనం సాటిన్ లైనింగ్ కూడా కింద హార్స్ వైర్ పెట్టి అటాచ్ చేసేసుకోండి, ఫినిష్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన సాటిన్ పైన మనకి నెట్ రావాలి వేస్ట్ రౌండ్కి. తర్వాత దీని లోపల మనకి కాటన్ లైనింగ్ అనేది కావాలి. కాటన్ లైనింగ్ అనేది దీని లోపలికి ఇలా వేసుకొని రౌండ్గా వేస్ట్ రౌండ్ అనేది కుట్టుకోండి. వేస్ట్ రౌండ్ నీట్గా అటాచ్ చేసేసుకోండి. వేస్ట్ రౌండ్ అటాచ్ అయిపోయిన తర్వాత కాటన్ లైనింగ్ ఉంది కదా, కాటన్ లైనింగ్ కూడా 1/2 ఇంచెస్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో కుట్టుకోండి. కుట్టి అయిపోయినాక రౌండ్గా ఇంకొక ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మీకు రింగిల్స్ అనేది రాదు, నీట్గా ఉంటుంది. ఫూట్ ఉందంటే ఫూట్లో మీరు కుట్టుకోవచ్చు. ఇట్లా 1/2 ఇంచెస్కి ఫస్ట్ కుట్టుకోండి. కుట్టుకున్నాక చిన్న ఫోల్డ్ చేసుకొని మనము ఈ లైనింగ్ని ఇంకొక ఫోల్డ్ ఇట్లా చిన్నగా ఇంకొక ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వస్తే మీకు రింకిల్స్ అనేది రాదు. తర్వాత ఎడ్జ్లో కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలా వేసుకుంటే నీట్గా మీకు రెడీ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఈ ఫ్రిల్స్ అనేది అంతా ఫ్రంట్కి 3 ఫ్రిల్స్ అనేది రావాలి, 3 సర్కిల్స్, బ్యాక్కి 3 సర్కిల్స్ అనేది రావాలి. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి. వేస్ట్ రౌండ్కి కరెక్ట్గా ఉన్నట్టు ఫ్లేర్ అనేది చూసుకొని ఓపెన్ చేసుకొని ఇలా పెట్టేసి పిన్స్ పెట్టుకొని రౌండ్గా కుట్టేసుకోండి. ఇలా 3 లేయర్స్ ఫ్రంట్, 3 లేయర్స్ బ్యాక్ వచ్చేటట్టు మీరు మార్క్ చేసుకోవాల్సింది వస్తుంది. అప్ అండ్ డౌన్ చూసుకోండి, కరెక్ట్ ఆ లెంత్ అనేది ఎట్లా ఉందో ఆ లెంత్ అనేది కరెక్ట్ ఉండాలి. కింద ఒకటి పెద్దది ఒకటి చిన్నగా అయితే మనం తర్వాత అడ్జస్ట్ చేయడానికి కుదరదు, ఇప్పుడే చేసుకోవాలి. ఓకే, ఇట్లా పిన్ పెట్టుకున్న తర్వాత రన్నింగ్ స్టిచ్ చేసేసుకోండి ఒకసారి, ఎందుకంటే మళ్ళీ పిన్స్ ఊడిపోతే మనకి అటు ఇటు ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు కరెక్ట్ ఉందో చూసుకున్నాక ఇలా రౌండ్గా రన్నింగ్ స్టిచ్ చేసేసుకోండి. వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఓవర్లాకింగ్ చేసేసుకోండి వేస్ట్ రౌండ్. ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఓవర్లాకింగ్ చేశాను. ఓవర్లాకింగ్ చేసుకొని ఒక కుట్ అనేది కుట్టుకోండి నీట్గా.
ఓకే, నీట్గా ఇది అటాచ్ చేసుకోండి. కొంచెం స్టిఫ్గా ఉండడానికి కోసం ఒకసారి ఇలా రౌండ్గా కుట్టేసుకోండి. ఇది కుట్టి అయిపోయినాక వేస్ట్కి మెయిన్ బాడీ పార్ట్కి అటాచ్ చేయడమే. అటాచ్ చేయడం నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, సేమ్ మెథడ్లో అటాచ్ చేసేసుకోండి. ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది దానివల్ల. ఒకవేళ అటాచ్ చేయడం రాదు అంటే నాది పాత వీడియోస్ చూసుకోండి ఫ్రాక్ అటాచ్ చేసేది. ఇప్పుడు సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని నెట్ ఫ్యాబ్రిక్ హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక కుట్టు కుట్టండి. క్రాస్ రావాలి ఆపోజిట్ సైడ్లో. ఓకే, ఇప్పుడు అన్నీ 1 ఇంచ్కి ఇలా ప్లీట్ పెట్టుకుంటూ వెళ్ళాలి. మీకు 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ 1/2 ఇంచ్ పెట్టాను కదా. సేమ్ ఇప్పుడు 1 ఇంచ్ ప్లీట్లో ఇలా క్రాస్ వచ్చేటట్టు మీరు ఇలా పెట్టేసుకోండి. పిన్స్ అన్నీ ఇలా 1/2 ఇంచెస్కి పెట్టి పిన్స్ పెట్టుకోండి. నీట్గా ఇలా కుట్టుకుంటూ రావాలి. సేమ్ మెథడ్లో బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా పెట్టేసి కుట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలా హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసి కుట్టుకున్నాక 1 ఇంచ్కి ఇలా ప్లీట్ పెట్టుకుంటూ పోండి. ఆపోజిట్ సైడ్కి క్రాస్గా ఇలా నీట్గా పిన్స్ పెట్టుకుంటూ రౌండ్గా కుట్టేసుకోండి. ఇలా కుట్టి అయిపోయినాక లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోండి ఫ్రంట్ది. జస్ట్ నెక్ రౌండ్ ఉంది కదా, నెక్ రౌండ్ కుట్టుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కుట్టుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచెస్ అన్నట్టు కుట్టుకోండి. నెక్ రౌండ్, ఆర్మ్ హోల్ రౌండ్ కుట్టండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసుకొని క్రాస్ కటింగ్ చేసేసి రివర్స్ చేసేసుకోండి.
బ్యాక్ పార్ట్ కూడా సేమ్, కానీ స్ట్రైట్ ప్లీట్ పెట్టుకున్నాను, క్రాస్ ఏం పెట్టలేదు. స్ట్రైట్గా ఇలా 1 ఇంచ్కి ప్లీట్ పెట్టుకొని బాక్స్ లాగా కుట్టుకొని నీడల్స్ అన్ని రిమూవ్ చేసేసి సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఎట్లయితే నెక్ ఆర్మ్ హోల్ రౌండ్ కుట్టుకున్నామో సేమ్ అట్లనే పెట్టేసి కుట్టేసుకోండి. కుట్టి అయిపోయినాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసేయండి. కట్ చేసుకున్నాక ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఉంది, ఇంకొక సైడ్ లోపల నెట్ ఉంది. సేమ్ నెట్ కలిసేటట్టు ఆర్మ్ హోల్ రౌండ్ లోపలికి వేసి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1/2 ఇంచెస్కి కుట్టుకోవాలి. ఓకే, రింకల్స్ ఏం లేకున్నట్టు చూసుకోండి. షోల్డర్ దగ్గర నీట్గా ఇలా పెట్టేసి లోపల నుంచి ఇలా లాగి 1/2 ఇంచెస్ కుట్టుకోండి. మీకు షోల్డర్ అనేది ఇన్విజిబుల్ వచ్చేస్తుంది. ఇలా లాగి కరెక్ట్గా రౌండ్ ఇలా చేసి ఫ్రిల్స్ అంతా కరెక్ట్ ఉందని చూసుకొని కరెక్ట్గా 1/2 ఇంచెస్కి కుట్టుకోండి. ఇలా షోల్డర్ అనేది 1/2 ఇంచెస్కి కుట్టేసుకోండి. కుట్టి ఇలా రివర్స్ చేస్తే మీకు ఇన్విజిబుల్ అనేది ఉంటుంది అనమాట షోల్డర్. ఇప్పుడు బాక్స్ లాగా కుట్టేసుకోండి. లైనింగ్ అనేది జస్ట్ ఇలా బాక్స్ లాగా కుట్టేసుకోండి. ఇలా నీట్గా బాక్స్ లాగా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసేయండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇట్లనే బాక్స్ లాగా కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మిడల్లో ఒక కుట్టు కుట్టండి మిడ్ పాయింట్లో. ఓకే, 2 స్టిచెస్ వేసుకోండి ఆపోజిట్ సైడ్లో. తర్వాత మిడ్లో మనం మార్కింగ్ చేసింది కట్ చేసేసేయాలి. స్లోగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కుట్టేకి ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఓవర్లాకింగ్ చేసుకున్నాక రౌండ్గా ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచెస్ పెద్ద కుట్టులో ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఓకే, ఇది ఇన్విజిబుల్ జిప్ కాదు, నార్మల్ జిప్. ఓకే, ఇలా పెద్ద కుట్టులో ఒక కుట్టు కుట్టుకున్నాక ఇక్కడ జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. తర్వాత పెద్ద కుట్టు రిమూవ్ చేసుకుంటే మీకు జిప్ అనేది నీట్గా అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఇలా పెట్టుకోండి, లోపల రావాలి. జిప్ అనేది లోపల ఉన్నట్టు ఫేస్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్లో ఒక కుట్టు కుట్టాలి. ఇలా ఫోల్డ్ చేసుకోండి 1/2 ఇంచెస్ పైన. ఇప్పుడు ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి. జిప్ పైననే ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టండి. ఇలా పెట్టి ఫోల్డ్ చేసుకొని నీట్గా ఒక స్టిచ్ చేసుకోండి.
ఇప్పుడు మంచి కుట్టు స్మాల్ స్టిచెస్లో పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకొని, పెద్ద స్టిచ్ అయితే మనం ఏమైతే స్టిచ్ చేస్తున్నామో మిడల్లో అవి స్టిచ్ రిమూవ్ చేసేసుకోండి. స్లోగా రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసుకుంటే మీకు జిప్ అనేది నీట్గా అటాచ్ అయి ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న జిప్ అనేది కట్ చేసేసుకొని ఎడ్జ్లో నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోండి, స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు జిప్ ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రిల్స్ అనేది నేను ఇక్కడ 2 ఇంచెస్ ఫ్రిల్స్ అనేది పెడుతున్నా స్లీవ్స్ కోసం. మీరు కావాలంటే పెట్టుకోండి, లేదు అంటుంటే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వెనకాల డోరీ ఉంది కదా, అది ఇలా బాక్స్ లాగా కట్ చేసుకొని కుట్టుకోండి. 4 ఇంచెస్ విడ్త్లో కట్ చేస్తున్నా. లెంత్ అనేది 1 మీటర్ అన్నట్టు పెట్టుకున్నాను. ఇలా 2 ఫోల్డ్ చేసుకొని డోరీ అనేది స్టిచ్ చేసేసుకోండి. ఇలా బాక్స్ లాగా ఎడ్జ్లో, తర్వాత ఇంకొక సైడ్లో కూడా కుట్టుకోండి. సైజు మీ ఇష్టము, మీరు పెద్దది కావాలంటే పెద్దది కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, నేను నెట్లో పెట్టుకుంటున్నాను, మీరు సాటిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. ఇంకొక సైడ్ కూడా నీట్గా అట్లనే కుట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ డోరీ 2 రెడీ చేసుకున్నాను. ఫ్రిల్స్ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిల్స్ అనేది ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మొత్తం రౌండ్గా కుట్టేసుకోండి. షోల్డర్ మిడ్ వచ్చేటట్టు కుట్టుకోండి కరెక్ట్గా. టూ సైడ్స్ కూడా మీరు ఇట్లా ప్లీట్ పెట్టుకోండి, ఫ్రిల్స్ పెట్టుకొని ఇప్పుడు డోరీ ఇలా లోపలికి వచ్చేటట్టు పెట్టుకొని ఇక్కడ కుట్టేసుకోండి. ఇలా 1 ఇంచ్ కుట్టేసుకోండి. ఓకే, ఇటు సైడ్ కూడా సేమ్ డోరీ లోపలికి వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. డోరీ ఇలా పెట్టి దీనిపైన ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఇలా పెట్టి 1 ఇంచ్ అన్నట్టు కుట్టుకోండి. నాట్ వేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ అన్నట్టు నీట్గా స్టిచ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇట్లా నీట్గా రెడీ అయిపోయింది బాడీ పార్ట్. థ్రెడ్స్ అవన్నీ రిమూవ్ చేసుకోండి, ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే.
ఇప్పుడు స్కర్ట్ పార్ట్ అటాచ్ చేసేసుకోండి బాడీ పార్ట్కి. ఓకే, అటాచ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు లేస్ తీసుకున్నాను సిల్వర్ది. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్ ఏమన్నా అటాచ్ కూడా చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టి నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఫోల్డ్ చేసుకొని మొత్తం రౌండ్గా వేస్ట్ హెమ్మింగ్ అనేది చేసేసుకోండి. 4 సైడ్ కూడా హెమ్మింగ్ చేసుకోండి. ఓకే, హెమ్మింగ్ అయిపోయాక ఇట్లా ఉంటుంది. ఇది ఫైనల్ లుక్. మీరు సీక్వెన్స్ అన్నీ మీరు ఏం కావాలంటే మీరు స్టిచ్ చేసుకొని మీరు లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్ ఫ్రంట్ మీకు ఏం కావాలో అది పెట్టుకొని రెడీ చేసేసుకోండి.